जो ताकत है वो मोदी नहीं है, 140 करोड़ देशवासी, हजारों साल की महान संस्कृति परंपरा, वो ही मेरा सामर्थ्य है। इसलिए मैं जहां भी जाता हूं तो मोदी नहीं जाता है, हजारों साल की वेद से विवेकानंद की महान परंपरा को 140 करोड़ लोग उनके सपनों को लेकर के, उनको आकांक्षाओं को लेकर के मैं निकलता हूँ। और इसलिए मैं दुनिया के किसी नेता को हाथ मिलाता हूँ ना, तो मोदी हाथ नहीं मिलाता है, 140 करोड़ लोगों का हाथ होता है। तो सामर्थ्य मोदी का नहीं है, सामर्थ्य भारत का। मैं जिस पार्टी से हूँ वहाँ लाखों समर्पित कार्यकर्ता हैं। सिर्फ और सिर्फ भारत माता का भला हो, देशवासियों का भला हो, उसके लिए जीने वाले, जिन्होंने राजनीति में कुछ नहीं पाया है, न कुछ बने हैं, न कभी सत्ता के गलियारों में कभी आए हैं, ऐसे लाखों कार्यकर्ता हैं जो दिन रात। दुनिया की सबसे बड़ी पॉलिटिकल पार्टी है, उस पार्टी का मैं मेंबर हूँ, मुझे गर्व है। और आयु भी मेरी पार्टी की बहुत छोटी है, फिर भी तो उन लाखों कार्यकर्ताओं का परिश्रम है। उन कार्यकर्ता को लोग देखते कि भाई बिना स्वार्थ ये इतनी मेहनत है, उसके कारण भारतीय जनता पार्टी के प्रति लोगों का विश्वास बढ़ता है और उसके कारण चुनाव जीता। मैंने तो गिना नहीं कितने चुनाव जीता, लेकिन जनता के आशीर्वाद लगातार हमें मिलते रहे। भारत माता की जय, माता की जय। बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। हरनम्मा गारी नायकत्वम वर्धिल्लाले, हरनम्मा गारी नायकत्वम वर्धिल्लाले। बोलो भारत माता की जय, भारत माता की जय। डी.के. हरनम्मा गारी नायकत्वम वर्धिल्लाले, डी.के. हरनम्मा गारी नायकत्वम। बोलो भारत माता की जय, बीजेपी जिंदाबाद। जय श्री राम, जय श्री राम। भारत माता की जय। నాయకులను కూడా అందరూ కూడా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం। మండల కేంద్రంలోని ఇబ్రహీంపట్నం గ్రామంలో మొదటిసారిగా బీజేపీ జెండా కట్ట ఆవిష్కరించుకోవడం జరిగింది। అది పాపిరెడ్డి గారి వారి మిత్రబృందం అందరూ ఆధ్వర్యంలో మీకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు। పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే మీరు కూడా రండి। बोलो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। जय श्री राम, जय श्री राम। डी.के. हरनम्मा गारी नायकत्वम वर्धिल्लाले, भारत माता की जय। కొంచెం వెడల్పు ఉండండి అయ్యా, ఇక్కడ చూడాలి।
డికే అరుణమ్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. డికే అరుణమ్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. బీజేపీ. ఇటు ఇటు చూడే కృష్ణన్న, కృష్ణమోహన్, ఎస్ రాములు, శ్రీను, మీరందరూ కూడా ఈరోజు ఇబ్రహీంపట్నం గ్రామంలో మన ఇంటి డికే అరుణమ్మ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలోకి జాయిన్ అయినందుకు వాళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మీ అందరి సేవలు పార్టీకి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించడానికి కూడా తెలియజేస్తూ పాండు, కోయికొండ సీను, వెంకర్ బాబు, అందరూ గ్రూప్ ఫోటో తీయండి. భారతీయ జనతా పార్టీ పార్టీలో ఏమైనా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు లేవరా లేవు మళ్ళా కూర్చుంది లేవు మళ్ళా కూర్చుంది లేవు మీరు కొంచెం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నా బీజేపీ జిందాబాద్. డికే అరుణమ్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. డికే అరుణమ్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. ఇక్కడ చూడమ్మా ఇక్కడ చూడమ్మా డికే అరుణమ్మ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. డికే అరుణమ్మ గారి నాయకత్వం. ఇక్కడ చూడమ్మా ఇక్కడ చూడమ్మా ఇక్కడ చూడు థ్యాంక్ యూ. సత్యారావు గారికి శుభ సన్మానం. థ్యాంక్ యూ అన్న. దయచేసి అందరు కూర్చోండి, తొందరగా వేరే కార్యక్రమం ఉంది కాబట్టి. బాపిరెడ్డి అన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి శ్రీనన్న గారికి, భాస్కర్ అన్న గారికి చిన్న సన్మానం. అదేవిధంగా తిరుపతిరెడ్డి అన్న గారికి, లక్ష్మీకాంత్ రెడ్డి అన్న గారికి, ఓకే అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పాత మండలం ధర్మాడ మండలం ఇంటిగా నర్సిరెడ్డి గారి కూతురు మన ఊరికి రావడం ఇది రెండవసారి. మనకు చాలా గర్వకారణం ఉంది. ఎందుకంటే పక్కనే ఉన్న మన ధర్మాడ మండలంలో వాళ్ళు రాజకీయ ఇంద్రదీశుడు మన గద్వాళ్ళు వాళ్ళ సారు ఎమ్మెల్యేగా ఉండి మరియు మేడం కూడా ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్ పని చేసేది. కానీ మనకు కొంచెమే తెలుసు. కానీ వాళ్ళ కుటుంబం మొత్తం రాజకీయమే. ధన్వాడ నారాయణపేట వాళ్ళ ఆస్తులు గవర్నమెంట్కి ఎన్నో అప్పచెప్పారు. ఒక కాలేజీ మరియు అక్కడ ప్లేస్ దారదత్తం చేసేది. ఎందుకంటే వాళ్ళని సాధారణంగా చిన్న ఉన్నప్పుడు 68 ఉంటా ఈ ఊరికి వచ్చినప్పుడు ఆయన రాజకీయాల్లో ఉంది. ఆ మేడం కూడా వాళ్ళ అమ్మకి తిరిగినప్పుడు నేను చూసిన వాళ్ళ అన్నప్పుడు అయితే మేడం తిరిగినప్పుడు చూసిన వాళ్ళ డాడీ కొద్ది ఆ మేడం మనం ఇలా వెళ్ళి లంబర్ తాండలు
అలా ఇక్కడ నుంచి 3 స్థానాలు కలుపుకొని ఆజన్మల దగ్గరికి వెళ్ళి అట్లా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇక్కడ వెళ్ళిన కూడా ఇక్కడ ఉన్న మన మంగళం అయిపోయింది, ఇది ఎంపీ ఆఫీస్ అయిపోయింది, అన్ని అక్కడ ఉన్నాయి కాబట్టి ఒక బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను. నేను ఏమి అడిగినా నేను ఏం చేశానంటే నువ్వు కాదు నాకు వేరే చెప్తే చేశాను. ఏమి కూడా భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు నాకు అర్థం కాలేదు. అవతల పార్టీ వాళ్ళకి ఏదిస్తున్నా లేదో నాకు అర్థం కాలేదు. 16 లక్షల చిల్లర వేస్తే మాకు సీసీ రోడ్ కంప్లీట్ అయితే ఊరు శశామలకు ఉంటుంది. ఇది మీరు అడగాలి చెప్పి మేడం, ఏ గారిని అడగాలి. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ఎంపీ గారు తిరుమతి డికే అరుణమ్మ గారికి, అలాగే ఈ యొక్క సభా అధ్యక్షులు మిత్రుడు వేణు గారికి, వేదిక పైన పెద్దలు నర్సన్గౌడ అన్న గారికి, తిరుపతి రెడ్డి అన్న గారికి, లక్ష్మీకాంత్ రెడ్డి అన్న గారికి, మరియు భాస్కర్ రెడ్డి అన్న గారికి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, మరి రాజేష్ గారికి, ఈరోజు మరీ ముఖ్యంగా ఈ యొక్క సభకి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీలో చేరిన వారం లోపలనే ఈ స్థాయిలో తీసుకొచ్చినటువంటి ఈ దానికి కారణమైనటువంటి పాపిరెడ్డి అన్న గారికి, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, మన ఊర్లో బీజేపీ వార్డు మెంబర్ లేడు, మన ఊర్లో బీజేపీ సర్పంచ్ లేదు, మన ఊర్లో బీజేపీ ఎంపీడీస్ లేదు, మన ఊర్లో బీజేపీ ఎమ్మెల్యే లేడు. ఇవల్ల ఏం లేకున్నా కూడా ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ గారు మన ఊరికి దాదాపు 2 కోట్ల రూపాయలు ఇచ్చారంటే భారతీయ జనతా పార్టీ ఎప్పటిలో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు పాపిరెడ్డి మాట్లాడుతూ ముష్టి 15 లక్షల పైసలకి మా ఓడు చెప్పాలన్నారు. మన 2 కోట్లు ఇచ్చిన మోడీ ఏం చెప్పాలి? మీరు ఒక్కసారి ఊర్లో ఉన్న నాయకులు ఆలోచన చేయాలి. 2 కోట్ల రూపాయలు బీజేపీ ఉంటే ఇస్తానన్నాడా? అనలేదు. నీకు రోడ్డు బీజేపీ ఉంటేనే వేస్తానడా? అనలేదు. నీకు పంచాయత్ భవన్ బీజేపీ ఉంటే ఇస్తానా అననా? అనలేదు. ఇదే చూడు, వేరే పార్టీకి భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి వ్యత్యాసము ఇదే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏఈ గారికి పాపిరెడ్డి అన్న గారు కూడా చెప్పాలి. మళ్ళీ ఇవన్నీ రోడ్లు కూడా బీజేపీ కదా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, మళ్ళీ ఇవెందుకు రాలేదని అడగలే. మనకు కూడా ఇటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మనకి ఎప్పటికి ఎల్లవేళల అమ్మగారు ఉన్నారు అండగా. ఏ ఆఫీసర్కైనా, ఏ పోలీస్ స్టేషన్కైనా, ఏ నాయకునికైనా కూడా మాట్లాడి 24 గంటలు అందుబాటులో ఉన్న నాయకురాలు మన శ్రీమతి డికే అరుణమ్మ గారు ఉన్నారు కాబట్టి మనం కూడా భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు పాపిరెడ్డి మాట్లాడి చెప్పిండు, అమ్మది కూడా పాత మన ధనవడ మండలే కాబట్టి, మన వాస్తవురాలే కాబట్టి మనకి అన్నిటికంటే 7 కాన్స్టిట్యున్సీలలో కూడా అత్యధికంగా లీడ్ ఇచ్చింది మన కాన్స్టిట్యున్సీ, మన మండలమే కాబట్టి ప్రత్యేక శ్రద్ధ కూడా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా మనం ఎల్లవేళల బీజేపీకి అమ్మగారికి కూడా అండగా ఉండవలసినటువంటి బాధ్యత మన కాన్స్టిట్యున్సీ పైన, మన మరికేలు ధనవడ పైన మరీ ముఖ్యంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. మరి గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించుకునే సందర్భంగా ఈ గ్రామానికి నాతో పాటు వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు సత్యారావు గారు, అదేవిధంగా ఇచ్చేసినటువంటి నర్సన్గౌడ్ గారు, తిరుపతి రెడ్డి గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా భాస్కర్ గారు, గోదర్ గారు, వేణు గారు, మరి రాజేష్ గారు ఈరోజు ఇబ్రాహీంపట్నం నుంచి మన పార్టీలో చేరి ఈరోజు గ్రామంలో జెండా కార్యక్రమాన్ని పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున గ్రామస్తులను పార్టీలో చేర్పించినటువంటి పాపిరెడ్డి గారికి, గ్రామ పెద్దలకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం ఇబ్రాహీంపట్నంలో మన పార్లమెంట్ ఎన్నికలు చెప్పిన పార్టీలో ఎవరు లేరు. భారతీయ జనతా పార్టీలో ఇక్కడ ఎవరు కూడా ఈ ఊర్లో పార్టీకి కార్యకర్త లేడు. ఎవరికి కూడా భారతీయ జనతా పార్టీ ఓటు ఏమని చెప్పేటోళ్ళు లేరు. అయినా కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 60 ఓట్లు ఈ ఊర్లో యువకులందరూ కూడా యువత మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, అరుణమ్మైన ఎంపీ అయితే మనకు ఇక్కడ మాబురానికి బాగుంటుందని ఓట్లు వేసి గెలిపించింది. 60 ఓట్లు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈరోజు దేశమంతా భారతీయ జనతా పార్టీ అంటుంది. దేశమంతా భారతీయ జనతా పార్టీ ఉండాలి, నరేంద్ర మోదీ ఉండాలని కోరుకున్నందుకే 3వసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యింది. వరుసగా 3వసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వల్ల అడ్రస్ లేకుండా పోతుంది. ఆ పార్టీ మీద విశ్వాసం ప్రజల లోపల వెళ్ళిపోయింది. లేదు ఇలా విశ్వాసం, బలమైన నాయకత్వం లేదు కాంగ్రెస్ పార్టీలో.
దేశం గురించి, దేశం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి నాయకత్వం అక్కడ కనపడతలేదు. నరేంద్ర మోదీకి సరిపోయినటువంటి వాళ్ళు ఎవరు ప్రతిపక్షం ఇలా కనపడేటువంటి పరిస్థితి లేదు. ఈ దేశం బాగుండాలన్నా, ఈ దేశంలో ప్రజలు బాగుండాలన్నా, ఈ దేశంలో పేదవాళ్ళు బాగుపడాలన్నా, ఈ దేశంలో యువతకు బాగుపడాలన్నా, ఈ దేశం యొక్క భవిష్యత్తు ఉండాలంటే దేశ రక్షణ, దేశ భద్రతతో పాటు ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశంగా 2047 అంటే మనం 2025లో ఉన్నాం. 2025 మనం స్వతంత్రం వచ్చి 2047కు 100 ఏళ్ళు అవుతుంది. ఆ 100 ఏళ్ల నాటికి భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా బలమైనటువంటి, ఆర్థికంగా బలమైన దేశం కావాలని ఆయన ఒక ప్రణాళిక తీసుకొని నరేంద్ర మోదీ గారు ముందుకు పోతున్నారు. భారతదేశం ముందుకెళ్ళిపోయినటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశంలో పనిచేస్తా ఉన్నారు. గ్రామ గ్రామాన ఈరోజు ఇక్కడ మనకు బీజేపీ లేదు తెలంగాణలో. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా లేదు. ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేదు మన దగ్గర. లేకపోయినప్పుడు తెలంగాణ కొత్త రాష్ట్రం అయినాక కూడా ఇక్కడ కొత్త రాష్ట్రం అయిందని కేంద్రంకి వెళ్ళి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి గ్రామ గ్రామానికి. డైరెక్ట్ గా గ్రామ సర్పంచులే ఆ నిధులు వాళ్ళ అకౌంట్ పోయేటట్టు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గ్రామ సర్పంచులకు అధికారాన్ని ఇచ్చింది. అయినప్పటికీ కూడా అప్పుడున్న ప్రభుత్వం ఆ పైసలన్నింటినీ డైవర్ట్ చేసింది. గ్రామాల లోపల పని కాలేదు. అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ అకౌంట్ లోకి వచ్చి దాన్ని జామ్ చేసి పెట్టండి, వీళ్ళు వాడుకోకుండా దాని ఆ అకౌంట్ ని సీజ్ చేసి పెట్టింది. ఇది అనేక సర్పంచ్ చాలా ఇబ్బందులు పడ్డారు. గెలిచిన సర్పంచ్ ఎలక్షన్లు గెలిచి అప్పుల కూటంలో కూరుకుపోయినటువంటి అనేక మంది సర్పంచ్ ఉన్నారు. కొంతమంది అప్పుల బాధలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారు పార్టీలను చూడలేదు. ఈ రాష్ట్రంలో నా పార్టీ లేదు, ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ సర్పంచ్ లేడు, ఇక్కడ మా ఎంపీటీసీ లేదు, మా జెడ్పీటీసీ లేదు, నా మున్సిపాలిటీ లేదని ఆలోచించలేను. ప్రతి గ్రామానికి, ప్రతి మున్సిపాలిటీ కూడా నరేంద్ర మోదీ గారు నిధులు విడుదల చేసిండు. ఇక్కడ ఉన్న నాయకులు ఏం చెప్తారు? మనం కట్టిన ట్యాక్సులు మనకి ఇచ్చిండు ముఖ్యమంత్రి. రాష్ట్రం కూడా అంతే కదా, ఎవరి జేబుల లెక్కలు పెడుతున్నారు. ఆయన ఈ ముఖ్యమంత్రి మన ఇంటికెళ్ళి తీసిస్తున్నాడా? ఇంతకుముందు నా ముఖ్యమంత్రి ఆయన ఇంటికెళ్ళి తీసిచ్చిందా? అందరూ కూడా ట్యాక్స్ రూపంగా పేదోళ్ళు కావచ్చు, ధనికమోళ్ళు పైసలు ఉన్న వాళ్ళు ఎక్కువ కడతారు, పేదోళ్ళు తక్కువ కడతారు ట్యాక్స్. ఆ ట్యాక్స్ల ద్వారా వచ్చినటువంటి డబ్బే ప్రజాధనము, ప్రభుత్వ ధనము. ఎవరి ఇళ్ళ లెక్కలు ఎవరు ఇచ్చేది లేదు ఇక్కడ. ఇదేమో వాళ్ళ ఇళ్ళ లెక్కలు ఇచ్చినట్లు మా ప్రభుత్వం మేము 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 అని చెప్తారు. ఆ వచ్చిన డబ్బుని ఏ విధంగా ప్రజలకు సద్వినియోగం చేసి ఖర్చు పెడతాము, ఏ విధంగా అభివృద్ధిని చేస్తాము, ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతాం అనేది ఎవరి శక్తి ఉంది నడిపేయడానికి. ఆ విధంగా స్వార్థం లేకుండా, ఒక రూపాయి కూడా ప్రజల సొమ్ము తీసుకునకుండా పనిచేసే వాళ్ళు ఎవరనేదే ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోదీ గారు నిస్వార్థపరుడు. ఆయనకేమి తన పిల్లలకి ఇచ్చేది, భార్యకి ఇచ్చేది, అల్లుడికి ఇచ్చేది, మనవరికి ఇచ్చేది, ఎవరికి ఇచ్చేది లేదు. ఆయన సర్వస్వము భారతదేశమే. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలే ఆయన ఆస్తి పాస్తులన్నీ కూడా. నా దేశ ప్రజలు బాగుంటే, నా దేశం బాగుంటే అదే నాకు గొప్ప. ముందు మనం అందరం కూడా మన దేశం గురించి ఆలోచించాలి. దేశం బాగుంటే మనం బాగుంటాం. చెట్టు బాగుంటే చెట్టు కింద నీడ ఉంటది. ఇంటి యజమాని బాగుంటే ఇల్లంతా బాగుంటది. ఇంట్లో యజమాని లేకుండా ఇల్లు ఏమైతే మనం చూస్తాం. ఏదైనా ఒక ఇంట్లో ఏదైనా ఆపద వచ్చి రఫర్ ఏదైనా యాక్సిడెంట్ ఇంటి యజమాని చచ్చిపోతే ఆ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. అదేవిధంగా ఇంటి యజమాని లేకుంటే ఆ ఇల్లు ఎట్లా కూలిపోతుందో, ఎట్లా తిప్పల పాలవుతుందో, పుచ్చాల పాలవుతుందో, ఆ ఇంటిని పరిపాలించేటటువంటి శక్తులోని మనం గట్టోని కనుక ఉంటే ఆ కుటుంబము దినదినము అభివృద్ధి చెందుతుంది. అట్లే మన దేశం కూడా అయ్యారా ఒక మంచి నాయకత్వాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి అందిస్తున్నారు. ప్రజలంతా కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఉండాలా ఈ దేశంలో. ఆయన ఉన్నంత కాలం ఈ దేశానికి, ఈ దేశ భద్రతకు డోకా లేదు, మన ధర్మానికి డోకా లేదు. మన ధర్మం తీసుకున్నారంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో భారతదేశం అడుగడుగునా ముందుకు పోయేదే కాదు, మన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఈ రోజు దేశంలో అనేక దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు కానీ హిందువుల దేశము ఒకే ఒక్క దేశం, భారతదేశం. మనకేమైనా కష్టం వచ్చిందంటే ఏ దేశము మనల్ని ఆదుకున్నది గుర్తుపెట్టుకునండి. మనకేదైనా కష్టం వచ్చిందంటే మన పక్కలున్న హిందూ సముద్రంలో మనం మునిగాల్సిందే. హిందువులకి ఏమైనా కష్టం వస్తే మనం ఆదుకునేటోళ్ళు లేని భూమి మీద. వేరే ఎవరి కష్టం వచ్చినా ఆదుకుని అనేక దేశాలు ఉన్నాయి. ముస్లిం కంట్రీ దేశాలు అనేకం ఉన్నాయి, క్రిస్టియన్ దేశాలు అనేకం ఉన్నాయి.
కానీ మన భారతీయులకు మన హిందువులకు ఏదైనా ఆపద వచ్చిందంటే ఆదుకునే దేశాలు మన భారతదేశం గడ్డ మీద కుల మత భేదాలు లేకుండా అన్నదమ్ములాగా కలిసినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అని చెప్పి తెలియజేస్తాను. అన్ని కులాలు అన్ని మతాలు కలిసినటువంటి దేశం భారతదేశం. ఒకరు ప్రేమించుకొని ఒకరు కష్టం వస్తే ఇంకోరు పోతారు, ఎవరికి పక్కన ఏమైనా ఆపద వచ్చిందంటే ఇంకోరం పోతారు. ఇప్పుడు నా ఓడా నీ ఓడా చూడమని ఆ విధంగా ఒకరినొకరిని ఆదుకొని భారతదేశం అనేక దేశాలు కష్టకాలంలో ఉంటే నరేంద్ర మోదీ గారు ఆదుకున్నారు. పక్కన ఉన్నటువంటి అనేక చిన్న చిన్న దేశాలు కరోనా సమయంలో అనేక ఆపత్తులు పడితే తిండి లేకుంటే మందులు లేకుంటే మన దేశం నుంచి నరేంద్ర మోదీ గారు ఆ దేశాలకు పంపించిండ్రు, ఆ ప్రజలను ఆదుకున్నారు, పేద దేశాలకు పంపించి. ఈ విధంగా మన దేశంలో నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నేటి వరకు కూడా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఉందంటే ఇప్పుడు పక్కల కర్ణాటకలో తెలంగాణ ఎక్కలే దేశంలో ఈ రెండుతోనే ఉన్నాయి. ఎందుకు వచ్చింది అంటే 5 గ్యారెంటీలు ఆడ చెప్పిండు, 6 గ్యారెంటీలు ఈడ చెప్పిండు. కర్ణాటక 5 గ్యారెంటీలు చెప్పిండు, ఈడ ఒక గ్యారెంటీ ఎక్కువ చేసి 6 గ్యారెంటీలు చెప్పిండు. ప్రజలకు ఆ ఇస్తామని చెప్పి అనేక రకాలుగా ప్రజలకు ఆ హామీలు ఇచ్చినందువల్లనే ప్రజలు నమ్మి ఇలా ఓట్లేసి మోసపోయింది. అప్పుల రాష్ట్రం తెలంగాణ అప్పుల పాలైందని చెప్పినప్పటికీ కూడా ఈ అప్పుల రాష్ట్రంలో పేద ప్రజలకు ఏవైతే మనం ఏం చేయగలుగుతామో చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దు, మోసం చేయొద్దని నరేంద్ర మోదీ గారు చెప్పింది మాకు. మీరు రైతులకు ఆ రైతు బంధు లేదా ఇంకొకటి అనౌన్స్ చేసే కంటే రైతులకు వాళ్ళు పండించిన పంట మీద 1000 రూపాయలు బోనస్ ఇవ్వండి. పండించిన రైతు సంతోషంగా ఉంటారు. ఎంత పంట పండిస్తే ఒక క్వింటాల్కు 1000 రూపాయలు బోనస్ ఇస్తే ఆ రైతుకు పూర్తిగా మనం సహకారం అందించినట్లే. అంటే ఒక పంట అంటే ఒక ఎకరాకు 20 సంచుల ఒడ్డు పడినాయి అనుకో 20,000 రూపాయలు ప్రభుత్వం సహాయం చేసేది. అటువంటి ఆలోచన నరేంద్ర మోదీ గారు చేసిండు. కింద 300 రూపాయల సంచి ఉంటే 2,000 రూపాయలు నరేంద్ర మోదీ గారు పైసలు కడుతున్నాడు రైతుల తరఫున ఆ ఎరువుల సబ్సిడీకి. సో ఇవన్నీ అనేకమైనటువంటి కార్యక్రమాలు దేశ ప్రజల కోసం మహిళల కోసం ఇలా పెద్ద ఎత్తున ముద్రా లోన్లు ఇస్తున్నారు. చిన్న దుకాణాలు ఉన్న వాళ్ళకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల లోన్లు ఇస్తున్నారు. కుల వృత్తుల వారికి విశ్వకర్మ కింద లోన్లు ఇస్తున్నారు. రైతులకు ఈ రోజు క్రెడిట్ కార్డు 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు చేసిండు కిసాన్ క్రెడిట్ కార్డు. ఇట్లా అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి. ఈడ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వచ్చినాడే పేద ప్రజల యొక్క కష్టాలు తీర్చాయని మీకు అందరికీ నేను తెలియజేస్తాను. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి కూడా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉన్ననాడే కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి ఇక్కడ పెద్ద ప్రజలకు అందాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ రావాలి. ప్రతి ఇల్లు లేని పేదోళ్ళకి ఇల్లు కావాలి. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఏ దిక్కు లేని వాళ్ళకి ఒక ఆసరా ఉండాలి. ఏ విధమైనటువంటి పథకాలు కేంద్రం పెట్టిందో అవన్నీ మీకు తెలియజెప్పాలంటే అవన్నీ మీ దాకా రావాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు భవిష్యత్తులో రావాలంటే ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అవి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు. ఈ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలు భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన వాళ్ళని గెలిపియాలి. వాళ్ళు నిలబడితే గెలుస్తారే పొద్దున ఇంటింటికి పోయి చెప్తారు, ఇగో భారతీయ జనతా పార్టీ కోటే, భారతీయ జనతా పార్టీ కోటే. లేకుండా మనిషి లేకుండా అందుకే గ్రామాల్లో సర్పంచ్లను గెలిపియండి, వార్డు మెంబర్లను గెలిపియండి, ఎంపీటీసీలను గెలిపియండి, జెడ్పీటీసీలను గెలిపియండి. భారతీయ జనతా పార్టీని గ్రామం నుంచి బలోపేతం చేయండి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఇలా సర్పంచ్లకు ఇచ్చే పైసలన్నీ మోదీ గారు ఇచ్చే పైసలే. కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చేవాడికి వెళ్ళి ఏం లేవు. మళ్ళీ ఈడ కూడా ట్యాక్సులు కడతలేదు, కడతారు కదా. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఇస్తుంది సర్పంచ్లకు? ఏమి ఇస్తలేదు. ఒక శ్మశాన వాటిక కడితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే, రైతు వేదిక కడితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే, భోజనం పెడితే కేంద్ర ప్రభుత్వం పెట్టే పైసలే. ఇలా రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాళ్ళకు ఫ్రీ బియ్యం ఇస్తుందంటే నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటే. అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి. ఈ రోజు అవన్నీ కూడా మీకు అందాలి, మీకు అందజేయాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చిందని పేద ప్రజల యొక్క నరేంద్ర మోదీ గారి లక్ష్యం వికసిత్ భారత్ అంటే వికసించినటువంటి భారత్ చూడాలని కళలు కడుతున్నటువంటి ఆయన కళలు నిజం కావాలంటే మనం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మార్పు తేవాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవడానికి ప్రతి గ్రామంలో ఇలా ఎన్ని పార్టీలకైనా ఓట్లేసి గతంలో టీడీపీ కేసులు, కాంగ్రెస్ కేసులు, టీఆర్ఎస్ కేసులు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కేసులు. కానీ బీజేపీకైనా మన పార్లమెంట్ లో కొంతమంది చేసింది, మొన్న గెలిపించింది పార్లమెంట్ మొట్టమొదటిసారి. మరి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మొత్తం ఈ పార్లమెంట్ లో.
7 మంది వాళ్ళే ఉపయోగపడారు నమ్మ ఎంపీ బీజేపీకి వెళ్ళి ఒకదాని 7 తాలూకాలో పెడతారమ్మా. అమ్మ ఇది కావాలి, అమ్మ అది నాకు ఉండేదేమో రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు అన్ని తాలూకాలకు 7 తాలూకాల ప్రజలకు ఎక్కడెక్కడ ఏ అవసరం ఉన్నా ఏదున్నా సర్దుకుంటూ పోతున్నాం. ఇగో ఈ సంవత్సరం మీరు తీసుకురండి, ఇగో ఈ సంవత్సరం మీరు తీసుకురండి, ఇగో ఈ సంవత్సరం మీరు పెట్టుకోండి. ఇబ్రాహీంపట్నంకి మీ సీసీ రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేసి ఏమిస్తామని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటూ మరి మీరు అందరూ వచ్చేటటువంటి ఎన్నికలు గుర్తు పెట్టుకురండి. గ్రామంలో ఈ ఇప్పుడు వచ్చే ఓట్లు ఏ ఓట్లు వచ్చినా అవి మీకోసం, మీ భవిష్యత్తు కోసం అనుకొని మీరు ఓట్లు వేయాలి. ఇంతవరకు అందరిని చూసిన అందరిని వేసి ఇంకా అయిపోయిన వాళ్ళు చేసేది చూసిన చేస్తున్నా కూడా చూస్తున్నారు. కాబట్టి రాబోయే కాలం మళ్ళా ఒక మంచి కాలం ఈ దేశంలో రావాలంటే ఇక్కడ మనం భారతీయ జనతా పార్టీ గెలవాలి. మీరు అందరూ ఆదరించండి. అది భారతీయ జనతా పార్టీకి ఎంత ఉండండి, అండగా ఉండండి. గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు, రైతులు ఎందుకంటే అంతా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నా అన్నాడు. అప్పటి కాంగ్రెస్ ఇప్పుడు లేదు. ఆ కాంగ్రెస్ వేరే, ఈ కాంగ్రెస్ వేరే ఇప్పుడు లేదు. ఈ దేశంలో నరేంద్ర మోదీ తప్ప బలమైన నాయకత్వం ఎవరు చేపట్టే పరిస్థితి లేదు. పైన నాయకుడు గట్టిగా ఉంటేనే కింద అన్ని గట్టిగా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. కార్యకర్తలకు ఎలక్ట్రానిక్ మీడియా